భారతదేశానికి చెందిన అతి పురాతనమైన భాష సంస్కృతం. ప్రాచీన కాలంలో వెలిగిన ఈ భాష ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైంది, అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అస్సాంలోని ఒక గ్రామ ప్రజలు సంస్కృతానికి ఊపిరిపోస్తున్నారు. కరీంగంజ్ జిల్లా రాతబరి నియోజకవర్గం పటియాలా గ్రామస్తులందరూ సంస్కృత భాషను మాట్లాడుతున్నారు. దాంతో ఆ ఊరు సంస్కృత గ్రామంగా మారిపోయింది. 2015 నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంస్కృత భాషను మాట్లాడుతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో సుమారు 60 కుటుంబాలు ఉండగా 300 మంది నివసిస్తున్నారు. వారంతా సంస్కృతం మాట్లాడుతున్నారు. 2015లో సంస్కృత భారతి కార్యకర్తలు గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి సంస్కృతం గొప్పతనాన్ని వివరించారు. అప్పటి నుంచి అందరూ ఆ భాషను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గ్రామంలో సంస్కృతం మాట్లాడుతున్నారని స్థానిక యోగా గురువు దీప్నాథ్ తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఏఐసిటిఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్ కోర్సులో చేరి ఉండాలి. ప్రథమ సంవత్సరం లేదా లాటరల్ ఎంట్రీలో ద్వితీయ సంవత్సరంలో చేరిన వాళ్ళే ఈ స్కాలర్షిప్కు అర్హులు. www.http ఈ దరఖాస్తులకు గడువు అక్టోబర్ 31. వెబ్సైట్లో అన్ని వివరాలు తెలుసుకొని ఆన్లైన్లో పూర్తి చేయాలి. జత చేయాల్సిన సర్టిఫికెట్లను స్కాన్ చేసి PDF ఫార్మాట్లో మెయిల్ చేయాలి. ఇంకా వివరాలకు https scholarships.gov.inను సంప్రదించండి.